పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి. అది ఓవరాల్ విజన్. సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం. అది ఫస్ట్ ఫేజ్. సో ఫేజ్ బై ఫేజ్ స్లోలీ తీసుకుంటూ రావాలి. అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా. ఫేజ్ బై ఫేజ్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి. సైమల్టేనియస్లీ అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతాయి. సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ తీసుకొని పోవాలని అంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడనింగ్ ఏదైతే టేకప్ చేసినామో ఆ వైడనింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాలి. ఎందుకనంటే అక్కడ కూడా ఏంది 4 నెలలే. ఆ నీళ్ళు ఆ 4 నెలల్లో ఓవర్ఫ్లో అయిపోవాలి. ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జున సాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో, ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? పోలేవు. ఎక్సెస్ వాటర్ ఎక్కడికి పోతాయి? సో అక్కడైనా 4 నెలలే. సో ఆ 4 నెలల్లోనే నీళ్ళను తీసుకొని పోగలగాలి అక్కడైనా కూడా. సో అక్కడ కూడా సిమిలర్గా వైడనింగు, సిమిలర్లీ కెనాల్ కెపాసిటీస్ను పెంచే కార్యక్రమం ఏదైతే మనం చేసినామో అవన్నీ చేసుకుంటూ అక్కడ డ్యామ్స్లో ఆ రిజర్వాయర్స్లో ఆ నీళ్ళని నింపుకుంటూ పోవాలి. సో కాంప్రిహెన్సివ్గా జరగాలి. ఇది ఒక్క ఏదైనా కానీ 4 month విండో. ఆ 4 monthsలో నీకు వర్షాలు పడతాయి. 4 monthsలోనే జరగాల. ఇక్కడైనా అంతే, శ్రీశైలంలో అయినా అంతే, అక్కడైనా పోలవరమైనా అంతే. సో కాంప్రిహెన్సివ్గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా, అక్కడ ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగదు. ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టుకుంటా స్లోలీ వైడనింగ్ చేసుకుంటూ ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్, ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్ తీసుకున్నాం.